నువ్వు బ్రతికి ఉన్నావని ఎవరు చెప్పినా నేను నమ్మలేదు. నిన్ను చూశానని మీ అన్నయ్య జయ చెప్పాడు. నువ్వు చనిపోలేదని మీ నాన్న వాసుదేవ్ చెప్పారు. అయినా కూడా నేను నమ్మలేదు. నువ్వు లేవనుకుని నన్ను క్షమించమ్మా. నువ్వు నా కళ్ళ ముందు కనపడే వరకు నువ్వు బ్రతుకున్నావని నేను నమ్మలేకపోయాను. నువ్వు బ్రతుకున్నావని ఆనందించే లోపే నాకు దూరంగా వెళ్ళిపోయావు కదమ్మా. నీకు మీ కూతురు కావాలి అనుకుంటే మీరు కలవాలి, కలిసి ఒకే ఇంట్లో ఉండాలి. కాది విడిపోయాలనుకుంటే మీ కూతురు చచ్చిపోయింది అనుకోండి. అను కోసం మనం ఎంత ఎదురు చూసామో, ఎంత బాధపడ్డామో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయింది. అను చేసింది కరెక్ట్ కాదమ్మా. మీరు కలిసే వరకు ఉమాదేవి దగ్గరే ఉంటానని వెళ్ళిపోయింది. అనుకి నాకన్నా నీకన్నా ఆ ఉమాదేవి ఎక్కువైపోయిందా? నాన్న ఎలాంటివాడో అనుకి తెలీదా? నాన్న మంచివాడు, మనం చెడ్డవాళ్ళమని అనుకుంటుంది. అను కోసం నువ్వు నాన్న కలిసుంటే మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుందమ్మా. నీ లైఫ్ మళ్ళీ నరకమైపోతుందమ్మా. అను చెప్పింది ఆలోచిస్తుంది కరెక్ట్ కాదని మనం అనుకు చెప్పాలమ్మా. మనం అను దగ్గరికి వెళ్ళి మాట్లాడాలమ్మా. అవును జయ్, అను ఇన్నాళ్ళు వాసుదేవ్ దగ్గరే ఉంది కాబట్టి వాళ్ళ నాన్న మాట్లాడినట్టే మాట్లాడుతుంది. ఆయన సావాసం వంట పట్టించుకుంది కాబట్టి వాసుదేవ్ లాగానే ఆలోచిస్తుంది. అది తప్పని అనుకి అర్థమయ్యేలా మనం చెప్పాలి. ఏంటమ్మా చెప్పేది? వాడేం మాట్లాడుతున్నాడో నువ్వే మాట్లాడుతున్నావు అర్థమవుతోందా? చనిపోయిందనుకున్న కూతురు బతికొచ్చిందని సంతోషపడక దాని మనసు మార్చాలని చూస్తావా? అమ్మా నాన్నలు విడిపోతున్నందుకు అను బాధపడుతుంటే నీ కూతుర్ని ఓదార్చాల్సింది పోయి మీ నాన్న నేను కలిసి ఉండవని చెప్పాలనుకుంటున్నావా? అమ్మా నాన్నలు కలిసి ఉండాలనే ఆ పసిదాని తపనని అర్థం చేసుకుని మీరిద్దరూ కలవాల్సింది పోయి ఆ పసి మనసును ఇంకా క్షోభ పెట్టి బాధ పెట్టాలనుకుంటున్నావా? తప్పు చేస్తున్నావమ్మా. ఇప్పటికైనా మీ పంతాలు పట్టుదల్లు వదిలేసి నీ కూతురు కోసమైనా మీరిద్దరూ కలవడానికి ప్రయత్నించండమ్మా. క్లాస్లో టీచర్ చెప్పిన పాఠాలు వినడానికి అమ్మేం స్టూడెంట్ కాదు తాతయ్య. ఏం చేయాలో అమ్మకు తెలుసు. రేయ్, ఏమైందిరా సూర్య? మందు తాగి రేస్కెళ్ళి డివైడర్ని గుద్దేశాన్రా. రేయ్, ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకే నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో తెలుసు కదరా మీకు. అంత తాగిన తర్వాత రేస్ ఏంట్రా? నవీన్ గారు బెట్ అనేసరికి మందు మత్తులో టెంప్ట్ అయ్యాన్రా. టెంప్ట్ అయితే ఏం జరిగిందో చూసావుగా. లెఫ్ట్ సైడ్ కొట్టావు కాబట్టి బతికిపోయావు. అదే రైట్ అయింటే రోడ్డు మీద నీ బ్రెయిన్ ఆమ్లెట్ అయి ఉండేది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్, వీడు నా ఫ్రెండ్. ప్రాబ్లం ఏం లేదుగా? చిన్న ఫ్రాక్చర్ అయింది. మినిమం 20 days ట్రీట్మెంట్ తీసుకోవాలి. డాక్టర్, బిల్ నేను పే చేస్తాను. మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. ష్యూర్. ఓకేరా, యూ విల్ గెట్ సూన్. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్ రా. రై, అందరు జాగ్రత్త చూసుకుంటా. అలాగేరా. నేను ఉమాదేవి గారికి తెలుసు. ఆవిడ గారిని కలవడానికి వచ్చాను.
ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హ్మ్? అతను మీకు తెలుసా? పరిచయం లేదు, ఒకసారి చూశాను. ఎవరతను? ఎవరో పెద్ద ఆయనండి. యాక్సిడెంట్లో తలకు పెద్ద దెబ్బ తగిలింది, సీరియస్ కండిషన్. అతనికి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అతని ఫోన్లో మేయర్ ఉమాదేవి గారి నెంబర్ చూసి ఆవిడకి ఫోన్ చేసి చెప్పాం. మా అమ్మకు ఫోన్ చేశారా? నానమ్మకి ఫోటో ఇవ్వడానికి వచ్చారంట బాబాయ్. బాబు బాబు వద్దు బాబు వద్దు బాబు బాబు అర్థం చేసుకో బాబు. దాన్ని మీ అమ్మగారే మొదటిసారి చూడాలి. నమస్తే మేడం. నమస్తే. ధర్మారావు గారు ఎక్కడ? రండి మేడం. దాన్ని మీ అమ్మగారు మొదటిసారి చూస్తే చాలా సంతోషిస్తారు బాబు. వీడిని చూస్తే మా అమ్మ సంతోషపడ్డం ఏంటి? ఇతను నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఏమైంది డాక్టర్ ఇతనికి? యాక్సిడెంట్ వల్ల హెడ్ ఇంజూరీ అయింది మేడం. సీరియస్ కండిషన్ వల్ల కోమాలకు వెళ్లే ప్రమాదం ఉంది. బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేడం. నాకు సహాయం చేయాలన్న టెన్షన్తో మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారా? డాక్టర్ గారు, మీరెత్తని ఎలాగైనా కాపాడాలి. ఎలాంటి స్పెషలిస్ట్నైనా పిలిపించండి. ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ అయినా చేయండి. ఎంత డబ్బైనా నేను ఇస్తాను. ఇతనికి మాత్రం ఏం కాకూడదు. ఇతను కాపాడండి డాక్టర్, ప్లీజ్. వీడే తన కొడుకుని అమ్మకు తెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ అనాథకు నానెందుకు తమ్ముడొకడు దొరికాడు. ఈ కురూపి వాడి ముందు దిష్టి బొమ్మై నిలిచాడు. ఒక్కసారి అన్నా అంటాడనుకున్నాను.